హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి దుర్గా వ్లాగ్స్. ఈరోజు తాటిపండు గుజ్జు సులువుగా ఎలా తీసుకోవాలి, దాన్ని గారెలు ఎలా చేయాలనేది చెప్తున్నానండి. అంటే నేను చేశాను, అది చూపిస్తున్నా మీకు కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ప్లీజ్. తాటిపండు మనకి అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి పడింది అనుకోండి, ఇంత ఫ్రెష్గా ఉంటుంది. అంటే చెట్టు దగ్గర పడి ఉంటాయండి, అవి మనం తెలియకుండా తెచ్చుకుంటే ఏంటంటే కొన్నిట్లో పురుగులు ఉంటాయండి. అది కొంచెం నిలవైపోయి కూడా వాసనలా వస్తుంది. చూసారు, ఇది ఫ్రెష్గా ఉంది, అప్పటికప్పుడు పడిందనమాట. దీన్ని మనం ఇట్లా పైన ఉన్న పీసు అంతా ఇట్లా తీసేసుకుని దాన్ని మనం గుజ్జు తీసుకోవాలన్నమాట అండి. కొంచెం పండు బాగా పండింది అనుకోండి, ఎంత సులువుగా వస్తుంది. కొంచెం పండలేదు, కాస్త గట్టిగా ఉన్నప్పుడు మాత్రం ఈ పైది తీయాలంటే కొంచెం కష్టం. దాన్ని ఇట్లా నేలకేసి 2-3 సార్లు గట్టిగా కొడితే మనకి అది మెత్తబడుతుంది. అప్పుడు ఇది తీసుకుంటే చాలా సులువుగా వస్తుందండి. ఇది అట్లా చేయాల్సిన పని లేకుండా చాలా సులువుగానే వచ్చేసిందండి గుజ్జు. మొత్తం ఇట్లా పీస్ మొత్తం తీసేసుకోవాలండి. కొంచెం లాస్ట్లో కొద్దిగా గట్టిగా ఉంది కానీ వచ్చేస్తుంది. మొత్తం అంతా క్లీన్గా నీట్గా తీసేసుకోవాలి. నేను తీసే విధానంతో మనం గుజ్జు తీసుకుంటే అసలు లోపలికి మన గుజ్జు లోపలికి కొంచెం కూడా పీసు రాదండి. చాలా మెత్తగా పండిపోయిందండి పండు. కొంచెం బాగా ఇట్లాంటి బెజ్జాల గిన్నె తీసుకుని దాన్ని మనం ఇట్లా వాటర్ అనేది పోయకుండా ఉంటే మనకి కొంచెం మనం స్టోర్ చేసుకున్నా కూడా కొంచెం మంచిగా ఉంటుందండి. వాటర్ కలపకుండా అంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకుంటారు. నేనైతే ఇట్లా అది పండింది కదండి, దానివల్ల అందుకని వాటర్ పోయకుండానే ఇలా గుజ్జు తీసుకుంటాను అనమాట. అది కూడా అట్లా వస్తుంది. ఇలా మొత్తం తీసుకోవాలి. మొత్తం ఇట్లా గట్టిగా అంటే అసలు మనకి అంత తీస్తాం కదండి, అసలు అది లోపలికి కొంచెం కూడా పీస్ వెళ్ళదనమాట. మనకి శ్రమ లేకుండానే వచ్చేస్తుంది. అంటే కొంతమంది అంచులు అన్న ప్లేట్లలో పెట్టి గేరుతారు, కొందరు రకరకాలుగా తీస్తారు. నేనైతే ఇలా తీస్తానండి, మనకి ఏమీ శ్రమ అనిపించదు. తాటిపండు తోటి మనం చాలా రకాలు చేసుకోవచ్చు కదండి. గారెలు చేసుకోవచ్చు, రొట్టె కాల్చుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇవి గారెలు చేసుకుంటే కనుక వారం రోజులు 10 రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట అండి. కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు కండి. తాటి తాండ్ర అంటారు కదండి, అది కూడా చేసుకుంటారు. సీజన్ వారీగా దొరికినవి అన్నీ మనం తీసుకుని చేసుకుంటే పిల్లలకి కూడా అలవాటు అవుతాయి. ఇప్పుడు ఈ తాటిపళ్ళు చెట్లు ఉంటేనే అని కాదండి, ఇప్పుడు మనకి రైతు బజార్లో అమ్ముతున్నారు, మామూలుగా కూరగాయల మార్కెట్లలో కూడా అమ్ముతున్నారండి కాయలు, తాటిపళ్ళు. నిజంగా చెప్పాలంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంతమందికి దొరకట్లేదు, కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి ప్రతి వస్తువు దొరుకుతుందండి. కాకపోతే కొంచెం డబ్బు పెట్టి కొనుక్కోవాలంతే మనం. కాయపలంగా కూడా కాల్చుకుని తింటారండి. అది కాల్చుకుని బొగ్గుల మీద మనం సన్న మంట మీద చక్కగా కాల్చుకుని తింటే అండి ఆ టేస్టే వేరు ఉంటుందండి. పండుని నైట్ అది కాల్ చేసుకొని మరుసటి రోజు తింటే, వేడివేడిగా తింటే ఎందుకనో తాటిపండు కానీ తాటి గారెలు కానీ కొంచెం కండ్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అదే కనుక మనం మరుసటి రోజు తిన్నామనుకోండి కొంచెం కండ్ర అనేది అనిపించదు. ఎందుకనో మరి నాకు తెలియదు, కానీ ఫస్ట్ అలవాటు లేని వాళ్ళు తినడానికి కొంచెం వేరుగా తినబుద్ధి అవ్వదు, కానీ అదే అలవాటు అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది, వదిలిపెట్టరు అన్నమాట దాన్ని. నేను ఒక పండు దొరికింది మాకు, ఒక పండు తీసుకున్నాం. ఆ ఒక్క పండుతోటి అదిగోండి గుజ్జు. ఇదంతా ఒక పండుకు వచ్చిన గుజ్జు అన్నమాట అండి. అస్సలు మనం
పీస్ అనేది ఉండదండి ఇట్లా తీసుకుంటే, దాంట్లోకి పీస్ అనేది రాదు. చాలా స్మూత్గా పేస్ట్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది తాటి గుజ్జు. ఒక పండుకి ఇంత గుజ్జు వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా వీడియోలు తీస్తాను, ఉపయోగపడే వీడియోలు. అదిగోండి ఒక పండుకి ఇంత గుజ్జు వచ్చిందండి. దీనికి బియ్యం రవ్వ అంటే కొంతమంది మొత్తం బియ్యం రవ్వతో చేసుకుంటారు. నేను అది బియ్యం పిండి కొంచెం బియ్యం రవ్వ వేసుకుంటాను. అలా వేసుకుంటే ఏంటంటే గారెలు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది అయితే మొత్తం బియ్యం రవ్వతోనే చేస్తారు, నేనైతే బియ్యం పిండితో చేస్తానండి. కొలత అనేది ఏముండదు కానండి, దీనికి మనం చూసుకుని కలుపుకోవడమేనండి. బియ్యం పిండిని కొంచెం రవ్వ వేసి బెల్లం, అది బెల్లం కర్రీ రవ్వకి సరిపడది, గుజ్జుకి సరిపడ బియ్యం పిండి కొంచెం రవ్వ, ఆ కప్పుకి అరకప్పు రవ్వ వేసానండి. తీపికి సరిపడినంత బెల్లం వేసుకోవాలి. మనం కలిపినప్పుడు కొంచెం రుచి చూసుకుంటే మనకు తెలుస్తుందండి తీపి సరిపోతుందా లేదని. అంటే దీనికంటూ కొలత అంటూ ఏమి లేదు, మామూలుగా మనకి వీలుగా కలుపుకోవడమే. దీనికి రుచికి సరిపడినంత బెల్లం వేసుకోవాలి. అంటే కొంచెం వేసుకుంటా చూసుకోవాలి. అంటే దీంట్లో మనం వాటర్ కూడా ఏం కలపలేదు కదండి గుజ్జులో. ఈ బెల్లం అయితే కొంచెం మెత్తగా ఉంటుందండి, అందుకే అంత గట్టిగా గట్లగా ఉన్నా కూడా వేసేసాను. మనం ఇలా చిదిపితే చిదిగిపోద్ది అనమాట ఈ బెల్లం. బూరుగుపల్లి బెల్లం అంటాం కదా, అది చాలా గట్టిగా ఉంటుందండి. అది మనకి చాలా పౌడర్లా చేసుకుని వేసుకోవాలి. ఈ బెల్లం అయితే మాత్రం కొంచెం గట్టిగా అలా గడ్డల్లా వేసుకున్నా సరే వెంటనే నలిగిపోద్ది అన్నది, కరిగిపోద్ది అనమాట. కొంచెం రవ్వ ఎక్కువ వేయలేదండి నేను, రవ్వ మాత్రం కొంచెం చూసి ఇంకొంచెం వేసుకుంటాను. ఇంకా అట్లా ఉండలు లేకుండా, బియ్యం పిండి ఉండలు లేకుండా చక్కగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎంత పడుతుంది అనేది అంత చూసుకుని కలుపుకోవాలి. ఇది మనం చేతితో తప్ప మన మాట వినేలా లేదు. మొత్తం కలపాలి అంటే మెత్తగా చుట్టేస్తుంది గట్టిగా. మొత్తం ఇట్లా మెత్తగా కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగేటప్పటికి పిండి కూడా కొంచెం లూజ్ అవుద్ది, దానికి కొంచెం మనం పిండి చూసుకుని కలుపుకోవాలి. ఇంత అయిందండి నాకు. ఒక తాటిపండు గుజ్జుకి బియ్యం పిండి కొంచెం రవ్వ కలుపుకుని ఇట్లా పెట్టి దీన్ని ఒక అరగంట నానబెట్టాలండి. ఎందుకంటే బియ్యం రవ్వ అది నానాలి. అరగంట అయిన తర్వాత దీన్ని ఇదిగోండి గారెలా వేసుకోవాలి. నూనె ఎక్కువ పోయలేదండి నేను, ఎందుకంటే కాక నూనె అయిపోద్ది కదండి, అది మళ్ళీ తర్వాత వాడుకోవడానికి అని కొంచెమే పోసాను. అదిగోండి ఇట్లా మనం చిన్న చిన్నగా గారెలా చేసుకుని వేసుకోవాలండి. ఎప్పుడైనా గారెలు వేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా ముందు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టి వేసేసుకున్నాం అనుకోండి గారి పైన ఎర్రగా అయిపోద్ది, లోపలంతా పచ్చిగా ఉంటుంది అనమాట. చూసారండి గారె ఎంత స్మూత్గా వచ్చిందో. బియ్యం రవ్వతో చేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. మేమైతే బియ్యం పిండితోనే చేసుకుంటాం. కొంచెం రవ్వ వేస్తాం. అదిగోండి ఆయిల్ కాగిందో లేదో చూసుకుని వేసుకోవాలి. అదండి ఇలా గారెలు వేసుకోవాలండి, గారెలు చేసుకుని. అది కవరు అట్లా ఉంది కదండి, అది బెల్లం కవర్ అనమాట. అరిటాకున్నా చేసుకోవచ్చు, నాకు అరిటాకు అది ఏం లేదు, అందుకని కవర్ మీద చేసుకుంటున్నాను అనమాట, స్మూత్గా రావడానికి. నీట్గా చేసుకుని రౌండ్గా చిన్న చిన్నగా కొంచెం పలచగానే చేసుకోవాలి.
కొంతమంది పెద్దగా లావుగా చేసుకుంటారు, అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఇలా హోల్స్ పెట్టకుండానే చేసుకుంటారు. నేను గారె అంటే గారెలా చేయాలని చెప్పి హోల్ పెట్టి, అది ఎవరి ఇష్టం వాళ్ళదండి, దానివల్ల ఏమీ నష్టం లేదు. కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారండి, ఐరన్ ఉంటుంది మంచిది. తాటి రొట్టు కూడా బెల్లం ఐరన్ ఉంటుంది మంచిది. చూసారండి ఇట్లా మంటను ఎప్పుడు కూడా సరిపడా మంటలో పెట్టుకుని వేయించుకోవాలండి. అదిగోండి, ఎందుకంటే హైలో పెట్టేటప్పటికి ముందు ఎర్రగా అయిపోతుంది, లోపల మాత్రం ఏగదనమాట. తాటిగారు కొంచెం ఎర్రగా వేయించుకుంటేనే కాస్త బాగుంటుందండి. వేగుతుంది స్లోగా, ఎప్పుడైనా స్లోగా వేగాలి, స్లోగా వేయించుకోవాలండి. చూసారా ఎలా వేగుతున్నాయో. ఎప్పుడైనా మంట మాత్రం హైలో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అట్లా వేగిన తర్వాత ఈ గారెలు అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదండి. మీరు చూస్తారుగా వేసిన తర్వాత. ఇలా తీసుకుని ఇదిగో చూసారా ఎర్రగా వేగినాయి అన్నమాట. కొంచెం మధ్య మధ్యలో మనకి తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా, అవి రవ్వ అన్నమాట. తినేటప్పుడు మెత్తగానే ఉంటే ఆ రవ్వ వల్ల కొంచెం కరకరలాడుతూ మనకి ఉంటుందన్నమాట. ఎక్కువ చేసుకోకపోయినా సింపుల్గా ఇలా ఒక పండు తెచ్చుకుని చేసుకున్నారు అనుకోండి, బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెం ఎక్కువ లెంతీగా అనిపించినా ఏమనుకోకండి, ఎందుకంటే వివరంగా చూపించవచ్చు, రాని వాళ్ళు కూడా చేసుకుంటారు అన్న ఆలోచనతోటి నేను ఇట్లా చేశాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే మొదటిసారిగా అండి ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేయండి. వీడియోని కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, కొంచెం కొంచెం ఇట్లా చేసుకోవాలి. చూసారా గారెలు ఎన్ని అయినాయో. కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదండి. కాకపోతే వేడివేడిగా తింటే కనుక కొంచెం కంటరుగా ఉంటాయి. చల్లారిన తర్వాత తినాలి. ఏదైనా తాటి గారైనా రొట్టెైనా ఏదైనా సరే చల్లారిన తర్వాత తినాలి. చూసారా స్మెత్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో